Hi, hello and welcome to Triple X Agent Soap Gad Sariyata Sosari Gold 2 co-presented by Anutex Gold and Silks. సరికొత్త ఎపిసోడ్ కి స్వాగతం. అత్తగారు మీ పేరు? లక్ష్మి. లక్ష్మి నాకు. లక్ష్మి గారు. కోడలు గారు? రాణి. రాణి. అత్తగారు? భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి అండి. మీరు ఉత్తులక్ష్మి. ఉత్తులక్ష్మి, భాగ్యలక్ష్మి. కోడలు గారు? శ్వేత. శ్వేత. మీరు? రాణి. రాణి. వెరీ గుడ్, సూపర్. చక్కగా చిన్న చిన్న పేర్లు ఉన్నాయి కాబట్టి మాకు కూడా ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. సో ముందుగా ఫస్ట్ రౌండ్ మీరు ఆడతారు. అత్తగారు ఇటు, కోడలు గారు ఇటు, మీరిద్దరు ఇటు. అత్తమ్మా, ఓ చీటీ తీసుకో, చదువుకో, పైకి చెప్పకు, ఓన్లీ నటించి చూపించు. నేను రాస్తాను, బరువు ఉంటుందిగా. నోరు కదపకుండా. పొట్టి. అత్తమ్మ, నువ్వు గోరింటా కలిపావా పెట్టుకున్నావా? చూపి, ఇది డిజైన్ బాగుంది. ఏంటిది? ఇట్లా ఇట్లా చూపి, ఇట్లా ఇట్లా చూపి ప్రపంచానికి. మంచి డిజైన్. ఇలా అనండి, హాయ్ హాయ్ అనండి. అంటే మామూలుగా అందరు గోరింట పెట్టు కష్టపడు, గోరింట కలిపి అందులో చెయ్యిలా ముంచి తీసేస్తే చిన్న పొట్టి పాప. ఏంటి ఇది ఇలా చేస్తుంది ఈవిడ? కబడ్డీ కబడ్డీ. రైట్ ఆన్సర్. ఆడిరా కబడ్డీ ఎప్పుడైనా? చిన్నప్పుడు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? ఇలా అనేవాళ్ళ కబడ్డీ కబడ్డీకి. మరి ఇదేంది, ఇది బొప్పేంది? కోడి అనుకున్నారా? కబడ్డీ కబడ్డీ అంటే కోడి అనుకున్నారంట ఆవిడ. వెరీ గుడ్, సూపర్. రెండోది. మళ్ళీ గోరింటాకు అంటుకుంటా. ఏంది అది అత్తమ్మా? మళ్ళీ ఇలా ఆకాశం. కొంచెం కిందకి రా. భూమి మధ్యలో. మధ్యలో అంటే ఏముంటది ఇంకా? నేల మీదే. నేల మీదే ఉన్నాం కదా. కొంచెం పొడుగ్గా. మిడిల్. నేమన్నాగా చెప్పండి. లైట్స్. లైట్స్. ఇది రుబ్బురాలు కాదు, అది కారు. అది సకా నడిపోతామా. లైట్స్ ఆకాశం. లైట్స్ ఆకాశం ఏమిటి? మీరు చెప్పండి. మా అత్తయ్య సరిగా చేయట్లేదు. ఇప్పుడు ఇది రోడ్డు. ఓకే, ఇది రోడ్డు. అత్తమ్మా, నువ్వు కారు నడుపుకుంటూ వస్తున్నావు. ఒక అటుపో, అక్కడి నుంచి కారు నడుపుకుంటా నా దగ్గర. ఓ ట్రాఫిక్ పోలీస్. అది కాదు ఆన్సర్. పూర్తిగా అయినవే. ఇదే బిర్యానీ సగం వండుతుంటే అందులో చేపెడి తిన్నట్టు. పూర్తిగా అవ్వని. ఇప్పుడు కారు వస్తున్నా కదా అత్తమ్మ. కారు వేస్తున్నా పీ అనుకుంటారా? కారు ఏంది? ఇది బైకా కారా? ఒక క్లారిటీకి రా. వస్తుంది. సిగ్నల్. రైట్ ఆన్సర్. ఇప్పుడు చెప్పత్తమ్మా, ఏంది ఇందా నుంచి ఏదో అంటున్నా, ఇట్టిట్ట అంటున్నావేంది? ఇదేంది? ఇది ఇలా ఊపుతారా? ఎవరు? ట్రాఫిక్ పోలీస్ ఇట్ట ఊపుతాడా? బండి వస్తుండే, హే డోంట్ కమ్, స్టాప్ అంటాడా? స్టాప్ అంటే ఇది. అంత అద్భుతమైన గోరింట పెట్టినట్టు అనొచ్చుగా స్టాప్ అని. ఓకే, అబ్బా, ఇప్పుడు 2 ఛాన్సులు అయ్యాయి అండ్ 2 పాయింట్లు చాలా బాగా చెప్పారు ఆవిడ. సో 2 పాయింట్స్. మళ్ళీ ఆడారు అత్తమ్మా. ఇప్పుడు కాదు కష్టాలు, ఆవిడ చెప్పింది నువ్వు చెప్పడమే కష్టం నాకు. ఓకే, క్లాప్స్, కమ్ ఆన్. బ్లడ్, నరాలు, బోన్, పెద్దగా చెప్పు. చెప్పా వాచి.
వాచ్ కాకుండా ఇంకేం పెట్టుకోవచ్చు అక్కడ? బ్రాస్లెట్ పెట్టుకోవచ్చు. బ్రాస్లెట్, గాజులు, గాజు పెట్టుకో. వ్రతాలు చేస్తే తాళ్ళు కూడా కడతారు. రాఖీ కట్టుకుంది. రాఖీ నాకు అస్సలు నచ్చండి. ఆ ఒక్కరోజు స్కూల్కి వెళ్ళేవాడిని కాదు, అయినా ఉండేవాళ్ళు ఇద్దరు ముగ్గురు, ఇంటికి వచ్చి మరి కట్టేవాళ్ళు. టిక్ 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 గడియారం 12 అయ్యింది. అదేదో సాంగ్ అత్తమ్మ, నీకు తెలుసా సాంగ్? గడియారం 12 అయ్యింది. ఎవరిదా పాట? శోభన్ బాబు. శోభన్ బాబుది. అరే మస్తు సాంగ్ ఉండేది. ఏంది గడియారం అని చెప్పిందా? ఇంకా చెప్పలే. గడియారం చెప్పేసినావా? వెరీ గుడ్. బ్రాస్లెట్, గాజులంట. ఇగో ఇది ఉంటుంది చూడు అత్తమ్మ. డిస్కో డాన్స్, డిస్కో డాన్స్, బాక్సింగ్. వెరీ గుడ్, సూపర్. నాకు బాగా నచ్చింది ఏంటంటే నిజంగా ఒలింపిక్స్ లో మెడల్ గెలవడం కోసం పాప వాళ్ళందరూ ఇంత కండలు పెంచి కష్టపడి ఫైటింగ్ చేస్తుంటే కోహ్లీ గారు కొత్త రకంలో చూపించారు బాక్సింగ్. పట్టుకో. ఏయ్ నన్ను గుద్దుతావా? ఓకే, 2 పాయింట్స్. సో మీ టీంకి 4 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏం చూడాలి? ఏం శోభన్ బాబు ఆంటీ, అత్తమ్మ అటు, కోడలు ఇటు. ఎందుకు అంత ఆనందపడింది? అత్తమ్మ బాధేది. నువ్వు స్టార్ట్ చేయి, అత్తమ్మ చెప్పేస్తుంది. ఇష్టం అత్తమ్మ. ఏంది పొడుస్తున్నా కొబ్బరి బండం లాగా? పొడిచేది కదా అత్తమ్మ. సోడా, గోలీ సోడా. వెరీ గుడ్, సూపర్. ఏం ఇట్లా అంటావు? గోలీ సోడాలు టేలు పెడితే వేలు ఉండిపోతుంది తెలుసా? ఇట్లా అంటారా? ఓకే. అత్తమ్మ చిన్నప్పుడు గోలీ సోడాలు తాగేదారు స్కూల్ దగ్గర. వెరీ గుడ్. ఆన్సర్ ఏంది అత్తమ్మ? గోలీ సోడా తాగిన చెప్పండి. గోలీ సోడా అని చెప్పు గట్టిగా. గోలీ సోడా. వెరీ గుడ్, సూపర్. ఇందాక రికార్డ్ అవ్వాల, మా మైక్ కొంచెం చౌడు. భోజనం చేసి పడుకుందాం అంటోంది. దిండు. దిండా? ఫోన్. ఏం ఫోన్? సెల్ ఫోన్ కాదు, అందుకే చేత్తో పట్టుకోతాను. చేత్తో పట్టుకుంటే సెల్ ఫోన్ అనుకో. టేబుల్ పెడితే టెలిఫోన్ అని తెలుస్తుందిగా. ఎయిర్ ఫోన్. ఎయిర్ ఫోన్. గాలిలో ఉంటే ఎయిర్ ఫోన్, చేతిలో ఉంటే సెల్ ఫోన్, టేబుల్ మీద ఉంటే టేబుల్ ఫోన్. మంచిగా చెప్పు. మంచిగా చెప్పు. ఏమి చెప్పండి అల్లుడు, అట్లా టెలిఫోన్ అని ఎందుకు చెప్తా అత్తమ్మా నీకు? నేను చెప్పాగా టెలిఫోన్ దాని ఇలా నవ్వేదానా. చెప్పండి. ఏం నిందా నుంచి టెలిఫోన్ 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 అని అంటున్నానా? నువ్వు అదే ఆన్సర్ అని పట్టుకోవాలి కదా. ఆ ఆన్సర్ ఏంది అత్తమ్మా? టెలిఫోన్ అన్నా కదా. అన్నావా? అరే పిచ్చోడా, ఆవిడ చెప్పిందంట, నువ్వే ఎందుకు గింజుకుంటావు అంటాను ఆవిడ. నువ్వే కరెక్ట్ అత్తమ్మా. 2 పాయింట్స్. వెరీ గుడ్. అమ్మో సూపర్. మరి ఇప్పుడు అత్తమ్మ యాక్ట్ చేసి ఎట్లుంటుందా నా టెన్షన్ ఉంది. క్లాప్స్ వన్. ఓకే, ఇప్పుడు అత్తమ్మ ఆడుతుంది. పైకి చెప్తావు ఏంటి? ఇంకెందుకు ఆడ్డావు? నువ్వు పైకి చెప్పకూడదు, చదువుకుని అని చెప్పి యాక్ట్ చేయాలి. ఓకే, లడ్డు, తిరుపతి లడ్డు. కాదు కాదు, నువ్వే తర్వాత తెలుసుకుంటావు. ఏబే, దిస్ ఈస్ నాట్ ఈటింగ్, దిస్ ఈస్ పేడ. ఇట్లా అన్నావు కదా. అయితే గొబ్బెమ్మ. రైట్ ఆన్సర్. చూసిన అత్తమ్మా, ఆడు ఫస్ట్ నుంచి ఇలా ఆడాడు. లడ్డు అంది, కాదు అంటే పేడ అంది. ఓకే, వెరీ గుడ్. 1 పాయింట్ వచ్చింది. రెండోది ఇది పైకి చదువు. బరువు పెళ్ళి, నెక్లెస్, తాళి, మంగళ తంతునమేనా. పెళ్ళి, ఏమి
అదే తెలుసు నాకు అర్థమైంది పైకి చెప్పకేమి అదే మంగళసూత్రం అన్నాను కదా. అయితే పెళ్లి ఆన్సర్ అది కాదుగా ఇంకా ఉంది. పెళ్లి చేసుకుందాం రా. చూసిన అత్తమ్మ ఎంత ఈజీగా ఉందో. ఇవి బొచ్చి కూడా ఖాళీ అయిపోయింది. సో మీకు 4 పాయింట్లు వచ్చాయి. 2 గిఫ్ట్లు పంచుకుందాం. 2 టీంలకి 4 పాయింట్లు వచ్చాయి అండ్ అలాగే గిఫ్ట్లు కూడా వచ్చేసాయి. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి గోల్డ్ 2 కో ప్రెజెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్వర్. వాళ్ళు ఇప్పుడు రెండో రౌండ్ జుజుబి రౌండ్. సో ఈ జుజుబి రౌండ్ లో ఇప్పుడు చిలక ఓకే అలా అయితే ఓకే. సో చిలక ఇది బటర్ఫ్లై. సో 2 ఉన్నాయి అనమాట. ఇక్కడ కింద ఒక కొమ్మ ఉంది, దానికి 3 ఆకులు ఉన్నాయి. దీనికి 2 కాళ్ళు ఉన్నాయి, దీనికి కాళ్ళు లేవు. సామాన్లని చూసుకున్నారా? దీని తర్వాత కొన్ని మాయమైపోతాయి, అవి మీరు మళ్ళీ గీయాలి. ఓకే సూపర్. కొడలు గారు కళ్ళగంతలు కట్టుకోండి. కొడలు గారు పిచ్చిగా చూసారా? చూసాను. బాగుందా? ఇప్పుడు ఎలా ఉంది? ఓకే కొడలు గారు బటర్ఫ్లైని ఏం చేయలేము మేము, కానీ పిచ్చికి నెత్తి మీద ఈకలు లేపేసాం, వెనకాల ఈకలు లేపేసాం. ఓకే రండి. సినిమాలు చూస్తారు అప్పుడప్పుడు? ఎప్పుడో అప్పుడు చూస్తుంటే జమానాలు, ఇప్పుడు లేవు. థియేటర్ పోయి ఇప్పుడు లేదు, ఎందుకు టీవీలోనే వస్తున్నాయి కదా. ఇక నువ్వే కనబడతావు రోజు టీవీలో, చూస్తూనే ఉంటాయి. ముసలోడు తిట్టినా కూడా నేను నిన్నే చూస్తాడు, మళ్ళీ చూస్తాను. అందుకే అంటే ఒకసారి ఇంటికి కూడా రా, వస్తా అల్లుడికి మర్యాద చేసుకుంటాము, జరుగుతావు. ఏముండగా పెట్టాలి, కాళ్ళ తలకాయనా బోటా? కాళ్ళు తలకాయలు ఎందుకు లేదమ్మా, మామూలు తినేవేమని ఉంటే చాలు. అంటే అన్ని అది కూడా తినేదే కదా. అదే ఆలుగడ్డ ఇప్పుడు అదే వంకాయ కూర అనుకుని తినేస్తా. ఏమంటున్నా పేరు చెప్పకు నాకు, అంతే. కైమా వండితే ముద్దపప్పు అని చెప్పు. ఓకే అయిపోయిందా? వెరీ గుడ్. వెళ్ళండి మీ అత్త దగ్గరికి వెళ్ళండి. పిచ్చుక ఎండాకాలం అని పిలక వేసుకుంది కదా నెత్తి మీద. ఏంది ఇది పిలక? అది ఓకే, ఇదేంది అని చాలా బాగుంది అసలు. పాపం ఇందాక ఎలా ఉంది పిచ్చుక, ఇప్పుడు ఎలా ఉంది. ఈ పిచ్చుకలు కనుక దగ్గర నుంచి చూస్తే కరెంట్ షాక్ కొట్టినట్టు గిలగల కొట్టి పడిపోతాయి. సో వెరీ గుడ్ సూపర్. కోడలు గారు ఛాన్స్ అయిపోయింది. మీ కోడలు గీసినానికి నువ్వు అంత ఆనందపడుతున్నావు కదా అత్తమ్మ, ఇప్పుడు నువ్వు గీసేది చూడు ఎట్లుంటుందో. అత్తమ్మ ఆటో వచ్చింది, ఎక్కుతుంటావుగా ఆటో, తెలుసుగా? తెలుసు. వెరీ గుడ్. సో ఆటో వచ్చింది. కంగారు వాడికి ఇందులో చాలా గీశారు మా వాళ్ళు, అందులో కొన్నే చెరుపుతాను నేను. ఓకే కళ్ళగంతలు గారు. ఓల్డే ఆగత్తమ్మ, అక్కడే ఆగు. ఆటోకి వెనక టైర్లు వేపేసినాం. అతను ఆటో నడుపుడు వచ్చా నీకు? లైట్ గానా? అంటే సగం నడిపి రన్నింగ్ లో దిగిపోతాయింది. ఓకే దా అత్తమ్మ. రైట్ 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 కిందికి, రైట్ సైడ్ అటు కిందికి, అటు కిందికి ఇంకా కిందికి రండి. చాలా బాగుంది. ముందుకి ఇంకా పైకి. నీకు లైట్ గా నడుపుడు వచ్చినప్పుడే నేను అర్థం చేసుకున్నా. మీ హ్యాండ్ దగ్గర గీయండి, పైకి రైట్ డౌన్ రండి. కొంచెం మొత్తం అంతా చేయండి, ఒక గీత ఇట్లా గీసిన. ఓకే పద క్లాప్స్. ఏంది ఇదేంది? కానీ ఆటో అంటే ఆటోలాగే ఉంది కొంచెం ఇంచుమించు, కానీ టైర్లు, హ్యాండిల్, లైట్ ఈ 3 కొంచెం ప్రాబ్లం వచ్చినాయి. వెరీ గుడ్. సో ఇప్పుడు మీ ఇద్దరు ఛాన్స్ అయిపోయింది, ఇక ఇప్పుడు మీ ఛాన్స్ ఉంది. ఓకే అత్తమ్మ దా క్లాప్స్. ఇగో ఎలకిదిగో ఎలక చూసినా? ఎలకనాది ఏనుగు. తొండం ఉంది ఏనుగు. సో 4 కాళ్ళు, ఒక తోక, ఒక తొండం, 2 కళ్ళు, 2 చెవులు. ఓకే మొత్తం చూసుకున్నా? వెరీ గుడ్. కళ్ళ గదలు కట్టండి.
ఇప్పుడు ఏనుక్కి తోక లేదు, తొండం లేదు, ఇంకా గాని కొంచెం ముంగటికి గీసేసి వెళ్ళు. గీస్తావు పోనీ. నువ్వు ఎంత ట్రై చేసినా కనపడదు కానీ గీసేసి. మీరు చెప్పండి డైరెక్షన్. రైట్ సైడ్ రా, రైట్ సైడ్. ఇటు రైట్ 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 పైకి కొంచెం ముంగటికి వెళ్ళు. ఇటు సైడ్ రైట్, ఇటు సైడ్ రా, రైట్ మామ, రైట్. అక్కడ పెట్టు, ఇంకొంచెం ఇటు రా, రైట్. ఇక్కడికి ఇంకొంచెం రైట్ కి రా, రైట్. ఈ రైట్ అంటే ఇక్కడ ఇక్కడ ఇటు సైడ్ రా. కిందికి దింపు, దింపు, కిందికి దింపు, కింది దింపు, దింపు, దింపు. అది ఇంకొకటి అయ్యి, అది. కంటే లావు ఉంది అంతే. ఇటు సైడ్ రా, ఇంకొంచెం తొండం. కిందికి దింపు, దింపు, కిందికి దింపు. ఇంకో దింపు. గీయు, నీదేమో గీయు, గీయు. అంతే. ఇంకేం మంచిగా గీకినా కదా. అత్తమే డిసైడ్ ఏమైంది, మంచి గీకినా కదా, ఏమైంది తేడా ఏముంది చూసినా? తొండం తొండం లెక్కే ఉంది. ఇది గిది ఇది చూసినా తోక, దీనికంటే దీని తొడకంటే కొంచెం లావు ఉంది అంతే కదా. తొడ తోక ఒకేలాగా ఉన్నాయి అంతే. వెరీ గుడ్. ఓకే కోటలి గారు, ఇది పెద్ద ఆటో. రైలు రైలు. రైలు 1 2 3 4 5 6 7 8 9 10 చక్రాలు ఉన్నాయి. ఇగో పొగ్గొట్టాము పైన. ఇదేమరా హారనా? లైట్ లైటా? ఫోకసింగ్ లైట్. ఫోకసింగ్ లైట్ నెత్తిమే ఉంటా, ముందు ఉంటుంది. ఇగో ఇంజన్ ఇది లైట్, ఇది రైలు ఇంజన్ లైట్. అడి తిరుగుతుంది కదా ట్రైన్, నీకేం తెలుస్తుంది? మనం మన స్టేషన్లో ఉన్నాం, మనం పక్క నుంచి పోతుంది. సో ఇది మొత్తం చూసుకున్నారు కదమ్మా, కలకత్త కట్టుకుని. అత్తమ్మా ఈ ట్రైన్లో ఏమేమి దుడుతాం? చిన్న కిటికీ ఇచ్చేయి. కిటికీ తీసేనా? ఏ అస్తమాన్ కిటికీ లేదు, ఒకటి తీసినా ఇంకేమని చెప్పు. ఏమొద్దు ఇక మళ్ళీ పెద్ద కథ. ఈజీగా ఉంటుంది. ఊరికే ఊరికే ఆడుకుందాం మీ కోడలతో. నువ్వు రా కోడలు. ట్రైన్లో ఇంజన్లో ఉన్న ఒక కిటికీ తీసాం, అండ్ లాస్ట్ బోగి ఒకటి తీసాం. ఇంకా రా అక్కడ గీకు. కిటికీ అయ్యి పెద్దగా ఇంకా జర ముంగడికి జరుగు. ఇంకా 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 జర కొంచెం. నువ్వు కూడా చాక్ పీస్ తీసుకుని నువ్వు ఇటు సైడ్ గీస్తున్నాడు. డబ్బా చిన్న వేసిందేమమ్మో. ఏందమ్మా ఇంత పెద్ద డబ్బాను గింత చేసింది. అందులో ఎట్ట కూర్చుంటారు, ఇట్టింటే కూర్చోవాలి పోయేటోళ్ళు అందరూ. కొంచెం కింద లాగమ్మా డబ్బాని, పెద్ద చేయమని. గిరి దూడిసి కింది దూడిసేయి, పెద్ద చెప్పు చెప్పు పర్లేదు, చెప్పు ఏం చెప్పు చెప్పు. నువ్వు చెప్పిన అర్థం కదా ఆవిడ. ఇలా గీకు, కింద టైర్ పెట్టు. పెట్టు, నువ్వు పెట్టు, చేతులు ఉంది కదా చాక్ పీస్. పెట్టు పెట్టు, అది పెట్టు పెట్టు, పెట్టు పెట్టు. అది ఇక్కడ ఏదో డబ్బా కింద ఇట్లా గీ, ఏదైనా చేయి. అతమ్మ నువ్వు గీసి ఇక అటు ఇట్లా ఇట్లా పట్టు. వెళ్ళండి మీ పొజిషన్. బట్ వెరీ గుడ్, సూపర్, చాలా బాగా ఆడారు. అత్తమ్మ ఏనుగు గీయడం చూసినాక ఇంకేం గీసినా ఒకటే, నాకు కళ్ళు తెరిపించింది అత్తమ్మ నాకు. వెరీ గుడ్, సూపర్. ఇక్కడతో ఈ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం మనం. సో మా జుజుబీ రౌండ్లో చాలా అద్భుతాలు జరిగాయి. ఏనుగు, ట్రైను, ఆటో, పిచ్చుక. 4 పాయింట్స్. కంగ్రాచులేషన్ అత్తమ్మ, మనకి 3 పాయింట్లు వచ్చినాయి. అలాగంత ఆఫ్టర్ ఆల్ 4 పాయింట్స్ వచ్చినాయి. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి గోల్డ్ 2 కో ప్రెసెంటెడ్ బై అనుటెక్స్ గోల్డెన్ సిల్క్స్ లో 3వ రౌండ్ లో ఇప్పుడు మనం డాన్స్ చేయబోతున్నాం. పాటలు వస్తాయి, మీ కోడలు ఫస్ట్ డాన్స్ చేస్తారు. నేను విజిల్ వేసినప్పుడు ఆగాలి. మీరు ఆగితే పాయింట్ వస్తుంది, ఆగపోతే పాయింట్ పోతుంది. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి.
గిల్లి 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 గింతాయే ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన బుక్కి నిమురుకుంటే నాకు అరే మొట్టి మై తగులుతుంటనే లేలేత నడుములోని మడత తన ముద్దుకై వేచి ఉన్నది ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే మొత్తం నేల మీది మల్లెలన్నీ తన నవ్వుల్లో కుమ్మరిస్తాడే. ఓకే సో ఫస్ట్ సాంగ్ ఫినిష్ అయింది అండ్ ఫస్ట్ సాంగ్ ఇద్దరు కోడళ్ళు ఆగలే. ఇంత స్లో సాంగ్ కి ఆగలేదంటే తర్వాత ఏం జరుగుతుందో ఏమో. నువ్వు అక్కడ పోయి వేస్తే ఎట్లా ఆగుతారు? మీ అత్త అడిగింది విజిల్ వేస్తావా, నా వేస్తా అని వేసి చూపించిన. ఓకే సో ఎవరికి పాయింట్ రాలేదు. హ్యాపీ బర్త్డే ప్రదీప్. నాకేమో వినిపించలేదు కదా. వినిపించలేదా? వినిపించలేదు. సరే నెక్స్ట్ టైం వినిపిస్తుంది. వినిపిస్తే ఆగండి. మరి మీరు ఇక్కడే ఉండేయాలి. అయ్యో భలే. బ్యాక్ సైడ్ ఉండేస్తే మాకే వినిపిస్తుంది. అర్రే కరెక్ట్ గా 100 ఎపిసోడ్ క్రితం కూడా ఇట్లాగే అడిగిరు నన్ను. వెరీ గుడ్ సూపర్. అయినా నేను మారలే. సెకండ్ సాంగ్. కళ్ళలో కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళెంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళెంతయ్యిందే అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం అరే ఓ పిల్ల చాలే వెయ్యమాకే వేషాలే నీ నకసికలే చాలే మది నీవు పకే వెయ్యాలే నిన్ను కోరి వచ్చినానయ్యా వరామయ్యా చిట్టి గుండె నువ్వే చూడాలియా పొత్తు వెనక చూడలేకయ్యా మెదల్దియా మనసు చూస్తే ఆడతాదియా ఓ వీడిపోనే నిన్ను విడిచిపోనే అందకుండా ఉండిపోనే అడుగు దూరంలో ఉన్నావు మాట వింటే మైకమొచ్చినే ఇదిగో అత్తమ్మ, నేను విజిలేస్తా. మీ కోడలు ఆగితే నువ్వు కొట్టాలి, నువ్వు ఆగపోతే మెల్లగా లోపల పడేస్తే ఎట్లా వాడుతుంది. అందుకని బాలిచ్చి కొడతావా? అయ్యా చేతిలో బరువుందని నా మీద విసిరితేట. ఓకే సెకండ్ సాంగ్ కూడా కోడలు ఇద్దరు ఆగలేదు. కంగ్రాచులేషన్ ప్రదీప్, హ్యాపీ న్యూ ఇయర్. సో ఇప్పుడు మూడో పాట. ఈసారి లాభం లేదు, కోడలు ఇద్దరు 2 సార్లు ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలేదు. ఈసారి అత్తలు చేస్తారు డాన్స్. అప్పుడు తెలుస్తుంది అసలు విజిల్ ఏంది, సౌండ్ ఏంది, ఆగుడేంది. ఓకే అత్తమ్మా చంపే, నువ్వు చెప్తా. థర్డ్ సాంగ్. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఈ దంట నేనెళ్తుంటా కేక
కోడళ్ళు ఇప్పుడు అర్థమైందా డాన్స్ అంటే ఏంటో, ఇప్పుడు అర్థమైంది అసలు స్టెప్ అంటే ఏంటో. మలైకారా సినిమాలో ఏం చేసిందో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు అత్తలు చంపేసిరు అనుకో పాట. సూపర్. ఈ ఏజ్ లో ఆ ఎనర్జీతో అండ్ అంత చక్కగా ఎంత బాగా డాన్స్ చేశారు అత్తమ్మలు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చూసాక ఇంకా మాకు డాన్స్ చేయాలనిపించింది కాబట్టి మీరు విజిల్ సౌండ్ ఆగకపోయినా పర్లే. ఇద్దరు అత్తలకి 1 పాయింట్. మీరు 2 పాటలు చేసిరు, 1 పాయింట్ తీసుకొచ్చిర్రా. మీ అత్త చూడు ఒక్కసారి ఇట్లా అంటే 1 పాయింట్ వచ్చింది. అయ్యా అత్త మీ ఇంట్లో చేస్తుంటావు డాన్స్? అట్లా డాన్స్ వచ్చేసిందండి. వెరీ గుడ్, సూపర్. అట్లా చేస్తుండే ఇంట్లో కూడా అప్పుడప్పుడు చేస్తుండే, ఎక్సర్సైజ్ మంచిది. ఓకే అంకుల్ చెప్పినా అని చెప్పు. ఓకే లాస్ట్ సాంగ్. మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాబులేసి పోతే పోతే పోపో టాబులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే. చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే, కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే, ముద్దే పెట్టాబంటే టాబులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాబు టాబు టాబులేసి పోతే రో. మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. సమ్మర్లోన లస్సీలా, వింటర్లోన కాఫీ. ఓకే సో 4వ సాంగ్ కి కూడా డాన్స్ చేశారు, చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. టాప్ లేచిపోయింది నిజంగా. అండ్ లాస్ట్ లో స్పెషల్ అపీరెన్స్ అత్తమ్మ వచ్చి డాన్స్ చేశాక విజిల్ సౌండ్ కి ఎవరు ఆగలేదు కాబట్టి ఎవరికి పాయింట్ రాలేదు. ఇందాక అత్తలు తెచ్చిన పాయింట్లు 1-1 మీకున్నాయి. సో స్కోర్ అయితే సేమ్, గిఫ్ట్ మాత్రం ఎవరు రావాలో టాస్ డిసైడ్ చేస్తుంది. ఓకే ఇది తలకాయ, ఇది తోక, ఇది తోక, ఇది తలకాయ. ఓకే అత్తమ్మ ఏం కావాలి? తోక. తోక. తోకకు పడితే ఈ గిఫ్ట్ మీకు, తలకాయ పడితే ఈ గిఫ్ట్ మీకు. ఓకే క్లబ్స్ 1 కంగ్రాచులేషన్స్, తలకాయ పడింది. వెరీ గుడ్, సూపర్. టాస్ వాళ్ళు గెలిచిరు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసిన. ఓకే సో స్కోర్లు అయితే సమానంగా ఉన్నాయి, గిఫ్ట్ మాత్రం వీళ్ళకి వచ్చింది. ఇక్కడతో 3 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడలు. ట్రిప్లిక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోశ్రీ కోళ్ళు 2 కో ప్రెసెంటెడ్ బై యూనిటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో 4 రౌండ్ల పాటలు పాడాలి. ఇక అత్తమ్మలు బాగా కష్టపెట్టేశారు మమ్మల్ని, తెడిచిపోయే పాటలు. ఇప్పుడు ఇక్కడ ఫోటోలు ఉంటాయి, హీరో హీరోయిన్ ఫోటోలు, దాన్ని బట్టి మనం పాటలు పాడాలి. సినిమాలు ఐడియా ఉన్నాయిగా? ఓన్లీ పాత సినిమాలైనా కొత్త సినిమాలు కూడా తెలుసా? అన్ని సినిమాలు తెలుసు, అన్ని తెలియదు, హీరోలు అందరూ తెలుసు. ఏదో వచ్చినాయో వాడతాం, ఏదో వచ్చినవి వాడతాం. మిమ్మల్ని చూడగానే మేము మర్చిపోతున్నాం. ఏం మర్చిపోదు, ఫోటోలు చూడండి గుర్తొస్తాయి అన్ని. ఓకే ఫోటో చూడగానే విజిల్ వేయాలి. ఫస్ట్ ఎవరు విజిల్ వేస్తే వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్. ఓకే ఏ టీం? ఓకే బి టీం. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ పట్టుకోవద్దనకమ్మ, చేతిని కాదంటే అంతే అంతే. అంతేనా? అత్తమ్మా ఇంకే చూసినా సినిమా? తెలియదు. మొగధీరా నేను చూడలే. చూడలే మగధీరా చూడలే. అయ్యా రాజమౌళి పాపం నీ వల్లే గడ్డం పెంచుకున్నా ఆయన. చూడు అత్తమ్మా నువ్వు. ఓకే 2 పాయింట్స్. విజిల్ వేసావా వేయలేదా? వేసింది. బి టీం. శ్రీదేవి అంటి రామరావు చిలక కొట్టుడు కొడితే
అలుపు మారిపోతుందే చిన్నదాన అలుపు పోరిపో కన్నెదానా నీ ఓపులన్నీ అదేనా పాట ఎన్టీ రామారావు శ్రీదేవి వాడా చిలుక కొట్టు కొడదావు మళ్ళా అవును ఆకు చాటు పిందె తడిసే ఆకు చాటు పిందె తడిచే పిందె చాటు ఆకు పెడితే ఆకాశ గంగ వచ్చింది ఆకాశ గంగ వచ్చింది మరి శివైనా అప్పట్లో చూసినా అప్పుడు చూసిన వెరీ గుడ్ సూపర్ సో 2 పాయింట్స్ వచ్చాయి మీకు మళ్ళీ సో మీ స్కోర్ 4 మనం ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలే ఇప్పుడు ఓపెన్ చేద్దాం బి టీమ్ 6 అడుగులుంటాడా ఉంటాడు. 7 అడుగులు వేస్తాడా డౌటే. ఏమడిగినా ఇచ్చేవాడా అంతే మసాలా వడ 2 పాయింట్స్ సో స్కోర్ 6 వీళ్ళకి ఓన్లీ ఫస్ట్ లైన్ విని టీవీ కట్టేస్తారు అనుకుంటే వీళ్ళు పాటలన్నీ లేదా థియేటర్లో లేచి వెళ్ళిపోతారేమో ఓకే నెక్స్ట్ కార్డ్ బి టీమ్ గన్ను లాంటి కన్నులు నా జున్ను లాంటి పిల్ల మళ్ళీ ఫస్ట్ నుంచి రా గన్ను లాంటి కన్నులు నా జున్ను లాంటి పిల్ల నవ్వుతోటి నన్ను కాల్చి ఆడిపోతే ఎల్లా నవ్వుతో నన్ను కాల్చి గాడికలా పోతే కాల్చి వెళ్ళిపోతే ఎల్లా సుందరి 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 మనసుని చేసినావే ఇస్త్రీ అంతే 2 పాయింట్స్ సో సక్సెస్ఫుల్లీ 4 పాటలు పాడేశారు మీరు 8 పాయింట్లు వచ్చాయి మనం విజిల్ వేయట్లేదు పాట పాడలేదు ఈసారి రావట్లేదు అసలు అవి నువ్వు పని చేయమ్మా నువ్వు ముందు విజిల్ వేసే నేను గుర్తు చేస్తా పాట సరే, సరే. ఓకే ఓకే. వేసే విజిల్ ఏ టీం జాం పండువే దూర జాం ఈయన కదా పండువే కాదు అయితే ఓకే పాడండి పూ చెండువే మల్లె పూ చెండువే నీ పాల బుగ్గ ఎర్ర ముగ్గలేస్తే నా వయసుకు తైతక్క రవి చూడని రవికను చూస్తే నా మనసుకు తల తిక్క 2 పాయింట్స్ సో మీ స్కోర్ 2 మీ స్కోర్ 8 ఓకే బి టీమ్ అత్తమ్మా పడాలనా నాగేశ్వర గారు వాణిశ్రీ గారు రంగు చీర కట్టుకున్న చిన్నది దాని తస్సదియా చిన్నమంట చీరలోనే ఉన్నది అరే సూపర్ ఇంకేం పాటలు వచ్చాలి ఇద్దరు పచ్చగడ్డి కోసేది పడుచు పిల్ల నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల కొంగు జారితే ఉంది కొంటె బుల్లోడా నీ కొంటె చూపు మానుకోరా ఎల్లి బుర్రోడా ఓకే అత్తమ్మ మా కోసం ఆ పాటకి డాన్స్ చేయవా పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల కొంగు జారితే ఉంది కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా కొంగు జారితే ఉంది కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా కొప్పులోన బంతి పూలు గులుస్తున్నవి చెప్పలేని ఊసులేవు చెప్పుతున్నవి కొప్పులోన బంతి పూలు గులుస్తున్నవి చెప్పలేని ఊసులేవు చెప్పుతున్నవి పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల కొంగు జారితే ఉంది కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా సూపర్ అత్తమ్మ ఆహా చాలా బాగా డాన్స్ చేశారు మీలో చాలా టాలెంట్ దాగుందన్నమాట వెరీ గుడ్ చాలా బాగా డాన్స్ చేశారు అండ్ అమ్మా అత్తమ్మ నువ్వే నా సమంత నువ్వే నా వాణిశ్రీ ఓకే సో మీ స్కోర్ 10 మీ స్కోర్ 2 ఏ టీమ్
బి టీమ్ వెళ్తున్నా వెళ్తున్నా దూరంగా వెళ్తున్నా ఎపిసోడ్ అయిపోయినాయి కదా. వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళ్తున్నా నా మనసు నీతోని మై మర్చిపోతున్నా. అంతేనా? వెరీ గుడ్, సూపర్. ఇద్దరికి 1-1 పాయింట్ వచ్చింది. మీ స్కోర్ 3, మీ స్కోర్ 11. విజిలే అమ్మా, విజిలే. ఏ టీం? నీటి ముల్లై ఉండిపోనా ముత్యపు చినుక ఇన్నాళ్ళ గుర్తొచ్చానా ఎన్నాళ్ళందాకుంటావే పైన మువ్వల నవ్వకల ముద్దులో తరణి సొంతమా ఆశకే ఆవిరిపోసావే చూడు చూడ లక్ష్మి సుబ్బలక్ష్మి. అంతే. థ్యాంక్స్ అమ్మా, అన్ని సినిమాలు పాడేసావు. 2 పాయింట్స్. ఓకే, సో మీ స్కోర్ అయింది 5 పాయింట్స్, మీ స్కోర్ 11 పాయింట్స్. కంగ్రాచులేషన్స్, ఈ రౌండ్ విన్నర్స్ మీరు. అంతం నీ వల్లే. అత్తమ్మ ఇప్పటివరకు ఆ గిఫ్ట్ ఎవ్వరికి ఇవ్వలే. నీకోసమే జింబాంబే నుంచి తెప్పించి ఆ గిఫ్ట్. అవి అట్టపెట్టి కూడా కొంచెం చిరిగిన దూరం నుంచి వచ్చింది ఆ షిప్ లో. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడిసరి అత్త సోసరి కోళ్ళు 2 కో-ప్రెజెంటెడ్ బై అనుటెక్స్ గోల్డెన్ సిల్క్స్ కోడలు. లాస్ట్ రౌండ్ టైటిల్ కోసం ఫైట్. అండ్ ఆల్రెడీ వీళ్ళు పాటలు కొంచెం గట్టిగా పాడడం వల్ల కొంచెం లీడ్లో ఉన్నారు. మన ఇందాక 5 వచ్చినాయి, మనకి అలాగే 11 దాకా వచ్చాయి. సో ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు ఆడాలి, అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా మీరు ఆడాలి. ఓకే, ఇక్కడ నుంచి ఒక్కొక్కరికి 3 ఛాన్సులు ఉంటాయి. సో అంటే టీంకి 6 ఛాన్సులు ఉన్నట్టు. 3 ఛాన్సులు ఎన్ని గ్లాసులు పడేస్తే అన్ని పాయింట్లు వస్తాయి. సో అత్తమ్మ 3 ఛాన్సులు ఉన్నాయి నీకు. నా మాటిని కింద వరుసలో కొట్టినావంటే 5 కూడా కింద పడతాయి. ఓకే, పైన కొట్టినావంటే 5 గ్లాసులు పడతాయి. కింద నేల మీద ఎన్ని గ్లాసులు పడితే అన్ని పాయింట్లు మీకు వచ్చినట్టు. 21 గ్లాసులకి ఎన్ని పాయింట్లు వస్తాయి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఛాన్స్. 1 2 3 4 5 6 బాగానే పడ్డాయి. 1 2 3 4 5 6 మళ్ళీ 6 పడ్డాయి. సో 12 7 19 పాయింట్లు. సూపర్. సో అత్తమ్మ మన స్కోర్కి 19 పాయింట్లు యాడ్ చేసుకున్నారు మీరు. ఇప్పుడు ఆ అత్తమ్మ ఏం చేస్తో చూద్దాం. ఓకే, అత్తమ్మ దా. వాళ్ళకి 19 పాయింట్లు వచ్చినాయి 3 ఛాన్సుల్లో. మనం అంతకంటే ఎక్కువ తెచ్చుకోవాలి. 3 6 1 7. ఫస్ట్ ఛాన్స్లో 7 పాయింట్లు. రెండో ఛాన్స్. 1 2 3 4 5 6 పడినాయి. ఇందాక 7 పడినాయి, 13 పడినాయి. ఇంకా మన దగ్గర ఛాన్స్ ఉంది. 1 2 3 4 5 6 మీది కూడా 19 పాయింట్లు. సో ఆ అత్త 19 పాయింట్లు, ఈ అత్త 19 పాయింట్లు. ఇప్పుడు కోడల చేతిలో ఉంది. కమాన్. సో 4 రౌండ్లు కలిపి మన దగ్గర 14 పాయింట్లు ఉన్నాయి. మీ అత్తమ్మ 19 తెచ్చింది, మొత్తం కలిపి 33 అయినాయి. ఓకే, సరే కొట్టే ముందు మా కోసం పాట పాడతారా? పాడతాను. పాడ. కారేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభా అపురూపమైనదమ్మా ఆడ జన్మ. ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనవిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మా ఆడ జన్మ. ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. సూపర్, థ్యాంక్ యూ. చాలా మంచి పాట పాడారు. ఆ సాంగ్ నీకే డెడికేషన్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో కొడలు గారు మీకు కూడా 3 ఛాన్సులు ఉన్నాయి. టైటిల్ రావాలంటే కొంచెం బలంగా ఇస్రాలి మనం. 1 2 3 4 5 6 7 8. సో 8 పాయింట్లు వచ్చాయి మనకి. 33 + 8 41. ఓకే, సప్పుడు ఎక్కువ వచ్చింది. సామాన్లు ఏం పడలేదండి. 3 గ్లాసులు ఇవ్వండి. అయ్యో రామా. సో 41 + 3 44. సో 6 పాయింట్స్ వచ్చాయి. సో మన టోటల్ స్కోర్ 50. సో వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 38లో ఉన్నారు. అంటే మీరు 13 గ్లాసులు కనుక కొడితే 3 ఛాన్సుల్లో
టైటిల్ మీకు వస్తుంది. 13 గ్లాసులు మీరు కొట్టలేకపోతే టైటిల్ మీకు వస్తుంది. ఓకే ఓకే కోడలు గారు రెడీయా మీరు? 3 ఛాన్సులు 13 గ్లాసులు. సో 4 పాయింట్లు వచ్చాయి మనకి. వెరీ గుడ్. ఇంకా మనకి 9 పాయింట్లు కావాలి. 9 గ్లాసులు పడాలి. మిగతా 2 ఛాన్సులు. 1 2 3 4 5 6 7 8 9 10. సో కంగ్రాచులేషన్స్, ఇవాళ టైటిల్ విన్నర్స్ మీరు. మీకు ఇప్పుడు సన్మానం జరుగుతుంది ఆ అత్తాకోడల చేతుల మీదుగా. ఓకే కంగ్రాచులేషన్స్. నలుగురు చాలా బాగా ఆడారు. ఎంతో సరదాగా మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అండ్ మీ చేతుల మీదుగా గెలిచిన అత్తాకోడలకి కిరీటాలు అందజేయండి అమ్మా. అలాగే మీ చేతుల మీద పట్టు చీరలు అందజేయండి అమ్మా. అలాగే గడిసిరి అత్త సోసరి కోళ్ళు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ అండ్ మీకోసం ఒక గ్రైండర్ అండ్ మీ ఇద్దరి కోసం ఒక ఇండక్షన్ స్టవ్. చాలా అద్భుతమైంది, చాలా బాగా పనిచేస్తుంది. అత్తమ్మ ఇట్రా, బోర్ కొట్టినప్పుడు కూర్చో దీని మీద కూర్చొని ప్లగ్ స్విచ్ చేసుకుంటే మొత్తం సెట్ అయిపోతాడు. ఓకే ఓకే సో నలుగురిలో ఒకరు ఉమెన్ ఆఫ్ ది షో అయ్యారు. సో వాళ్ళు ఎవరు? ఏం డాన్, కంగ్రాచులేషన్స్, మీరే వాళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో. సూపర్గా డ్యాన్స్ చేసిరు. వాణిశ్రీ గారి దగ్గర నుంచి అన్ని స్టెప్పులు, సాంగ్లు, పాటలు మా కోసం పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. కమాన్ క్లాప్స్. ఏం అత్తమ్మా, నా ఉద్యోగం లాగేసేలా ఉన్నావు నువ్వు. థ్యాంక్ యూ అత్తమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరో ఎపిసోడ్ లో మరో అత్తాకోడల టీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ.